బ్రేకింగ్ న్యూస్. పెన్షన్ సొమ్ముతో పరారైన సచివాలయ ఉద్యోగి ఎట్టకేలకు సరెండర్ అయ్యాడు. పల్నాడు జిల్లా దాచేపల్లి పిఎస్లో లొంగిపోయాడు. 15 రోజుల్లో పెన్షన్ సొమ్ము తిరిగి చెల్లిస్తానని చెబుతున్నాడు. దాచేపల్లి సచివాలయం 3లో వెల్ఫేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న లక్ష్మీప్రసాద్ ఈ నెల 1న పెన్షన్ సొమ్ముతో పరారయ్యాడు. బెట్టింగ్ పెట్టి మోసపోయానంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తనను క్షమించాలని, డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటూ వేడుకున్నాడు. ఈ వీడియోపై స్పందించిన నారా లోకేష్ అజ్ఞాతం వీడి రావాలని సూచించారు. 4 రోజులు టైం కావాలని అడిగాను. ఇప్పుడు లోకేష్ గారు కూడా దీని మీద స్పందించారు. థ్యాంక్ యూ సార్, హెల్ప్ చేసినందుకు. నేను వచ్చి మనీ కూడా పే చేద్దామని అనుకుంటున్నాను సార్. కొంచెం టైం ఇస్తే 4 రోజులు అడిగాను. 10 to 15 డేస్లోనే నేను పే చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, ఏదైతే అటు పింఛన్ అమౌంట్ ఉందో దాంతో పరారైన వ్యక్తి కూడా తిరిగి లొంగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపై కూడా ఇప్పటికీ ఘటనకు సంబంధించి నారా లోకేష్ కూడా స్పందించారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇలా దాచేపల్లికి చెందినటువంటి సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ సంపతి లక్ష్మీ ప్రసాద్ పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో 11,50,000 రూపాయలతో పెన్షన్ 1వ తారీఖు ఇవ్వాల్సి ఉండగా వాటిని తీసుకొని పరారయ్యారు. అయితే ఆ రోజు ఆయన పెన్షన్ ఇవ్వకపోవడం పైన ఉన్నతాధికారులు ఎందుకు ఇవ్వలేదని దానిపై దృష్టి పెట్టగా అతను అందుబాటులోకి రాలేదు. తర్వాత ఒక సెల్ఫీ వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. తాను పెన్షన్ డబ్బులతో తీసుకొని వెళ్ళిపోయినట్లు, అది కూడా బెట్టింగ్ యాప్ లో పెట్టి మోసపోయినట్లు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి క్షమించాలి అంటూ కూడా లోకేష్ ను, అదేవిధంగా సీఎం చంద్రబాబును వేడుకుంటూ కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ డబ్బులు కూడా నేను మా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అమ్మైనా డబ్బులు కడతానన్నారు. అయితే దానిపైన ట్విట్టర్ లో నారా లోకేష్ కూడా స్పందించడం జరిగింది. మానవులు ఒప్పిడం అనేది సహజం, కంపల్సరీగా కుటుంబానికి కానీ మీరు ఎలాంటి హాని చేసుకోవద్దు, కంపల్సరీ తిరిగి రండి, ఏ విధంగా దానిని ముందుకు తీసుకెళ్దాం అనేది ముందు తర్వాత ఆలోచిద్దాం అనే విధంగా కూడా చెప్పడంతో ప్రస్తుతం దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి లక్ష్మీ ప్రసాద్ అయితే లొంగిపోవడం జరిగింది. మరి ఈ కేసుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేస్తారా లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి. ప్రస్తుతానికైతే 15 రోజుల్లో పెన్షన్ డబ్బుని తిరిగి చెల్లిస్తాననే విధంగా కూడా సంపత్ లక్ష్మీ ప్రసాద్ అయితే చెప్తున్నారు. అదేవిధంగా నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించడం పైన ధన్యవాదాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆన్లైన్ లో బెట్టింగ్ వల్ల క్లియర్ గా తను డబ్బులు పోయానని అందరూ కూడా తనని క్షమించాలి అంటూ కూడా అధికారులకు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో అయితే లొంగిపోయారు కాబట్టి పోలీసులు కేసు కట్టి అతన్ని ఏమన్నా ముందుకు తీసుకెళ్తారా లేకపోతే డబ్బులు సెటిల్మెంట్ చేస్తానన్నారు కాబట్టి మరి ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా చెప్పడం, అధికారులకు ఏమైనా సూచనలు చేశారా అనేది కూడా ప్రస్తుతానికైతే తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం యాజ్ పర్ రూల్ ప్రకారమే ముందుకు వెళ్తామనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. అట్లా రైట్ సాయిశంకర్, థ్యాంక్ యూ.